ఆ మధ్యన 'త్రీ ఇడియట్స్' సినిమా అనుకుంటా. అలాగే మనకి తెలుగులో కూడా డబ్ చేసుకొచ్చారు. అందులో విజయ్ హీరోగా ఉంటారు. ఈ ముగ్గురు స్నేహితులు కలిసేసి ఒక ఆపరేషన్ చేస్తారు. వరదల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో యూనివర్సిటీ డీన్ కూతురు ప్రెగ్నెన్సీలో ఉంటే తనకి అందుకోలేని పరిస్థితుల్లో, తన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవతల నుంచి కెమెరా పెట్టి చూపెడతా ఉంటుంటే ఇక్కడ కాన్పు చేస్తారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి ఫిక్షన్, ఇట్లాంటి కామెడీ, ఇట్లాంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి సినీ ట్రిక్ నిజ జీవితంలో సాధ్యం అనుకుంటా. ఇదిగో వీళ్ళు చెప్తున్నటువంటిది అడ్వర్టైజే చేసుకొచ్చారు. కానీ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాజమండ్రి వాళ్ళు ఇస్తున్నటువంటి టెలిరోబోటిక్ శస్త్రచికిత్స అంట. నెల్లూరులో పేషెంట్ ఉంటే రాజమండ్రి నుంచి సర్జరీ చేస్తారంట, రాజమండ్రిలో పేషెంట్ ఉంటే నెల్లూరు నుంచి సర్జరీ చేస్తారంట. ఇది వైద్య రంగంలో ఒక విప్లవం. 500 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ స్వతంత్ర హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయట ఈ టెలిరోబోటిక్ సర్జరీ. రోగి ఓ చోట, సర్జన్ మరో చోట, కానీ శస్త్రచికిత్స మాత్రం అత్యంత ఖచ్చితత్వంతో వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు.